హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 11వ వచనములో, ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనలను పలుకుటకై గెరేజీము కొండ మీద నిలవవలెను. ఎన్ని గోత్రాలు ఇవి? 6 గోత్రాలు. ఈ 6 గోత్రాలు వారు ఏం పలకాలంట? దీవెన వచనాలు పలకాలంట. ఏ కొండ ఎక్కాలంట వీళ్ళు? గెరేజీము అనబడినటువంటి కొండ ఎక్కాలట. గెరేజీము కొండ. ఈ గెరేజీము అనేటువంటి కొండ దీవెనలు పలకటానికి షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను వారు వీరు దీవెనలు పలకటానికి వీరి పర్వతం పేరేంటి చెప్పండి? గెరేజీం. గెరేజీం అనేటువంటి కొండ ఎక్కాలి. ఎప్పుడంటే వీళ్ళు యోర్దాను దాటిన తర్వాత మీరు ఇలాగూ చేయాలి. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, నువ్వు రక్షింపబడిన తర్వాత, నువ్వు కన్నీరు విడిచిన తర్వాత, నువ్వు రోదన చేసిన తర్వాత, నీ పాపములు ఒప్పుకున్న తర్వాత నీవు ఇలాగూ చెయ్యాలి. కానానులో మీరు ఇలాగూ చెయ్యాలి. ఇది ఎవరికి? యెహోషువకును ప్రజలందరికీ నీ మాటలు చెప్పుము. ఈ 6 గోత్రాలు వారు ఎక్కడికి వెళ్ళాలంట? గెరేజీము కొండ మీదకెళ్ళి మాట్లాడాలి. ఏం మాటలవి? దీవెన వచనములు పలకవలెను. కడమ 6 గోత్రాలు ఏంటమ్మా? శాపవచనాలు పలకడానికి రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి. వీరు ఏ కొండకెక్కాలి? ఏబాల్ అనేటువంటి కొండకెక్కాలి. ఇదేంటంట? శాపవచనములు పలికేటువంటి కొండ. ఇప్పుడు మీరు శాపవచనాలు పలికే కొండ మీద ఉంటారా? ఆశీర్వాదాలు పలికే కొండ మీద ఉంటారా? చెప్పండి. ఆశీర్వాదాలు కొండ మనకు కావాలి, శాపవచనాలు కొండ మనకి వద్దు కదా. కానీ వీళ్ళు పలికింది ఆశీర్వాదములు పలికారా, శాపములు పలికారా? వారు పలికినవేంటి? ఏమండి? ఇవన్నీ కూడా ఎవరు పలకాలంటే ఆశీర్వాదం అనేటువంటి కొండ మీద. ఏమండి? వీరు ఒక 6గురేమో ఆశీర్వాదము కొండ మీద ఉన్నారు. ఏమండి? 6గురేమో శాపం అనేటువంటి కొండ మీద ఉన్నారు. వీళ్ళు పలికిన మాటలు ఏంటి? ఏమండి? ఏం పలికారు వీళ్ళు? లేవి గోత్రికులు ఇలా పలకాలి అని చెప్పాడు అక్కడ. ఎవరంట? లేవి గోత్రికులు ఇలాగూ పలకాలి. వీరు ఎక్కడ ఉండాలంట? గెరేజీం అనబడినటువంటి కొండ మీద ఉండి దీవెన వచనములు పలకాలి అని చెప్పారు. ఏమండి? రెండో వారు రూబేనీలు, ఏమండి ఏబాలు వారు ప్రజలందరూ కూడా ఏమండి ఎక్కడంట? ఏ కొండ మీదకి ఉండాలి? ఏబాలు కొండ మీదకి వెళ్ళి వారు ఏం పలకాలంట? శాపవచనములు పలకాలి అని వ్రాశారు. ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి, వారు చెప్పింది ఏంటి? విగ్రహము చేయరాదు. చదవగలరా? చూడండి.
యెహోవాకు హేయమముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులు అందరితో చెప్పగా ఎవరు ఆమేననాలి? చెప్పండి. ఏ బాలు మీద ఉన్నటువంటి వారు ఆ ప్రజలందరూ కూడా ఆమేన్ అంటే ఏంటి? దాని అర్థం తదాస్తు. అర్థమవుతుందా? తదాస్తు అనాలి. పలికింది ఎవరు ఇప్పుడు ఈ మాటలు? శాపం వచ్చినాలా ఇది ఆశీర్వాదం వచ్చినవన్నాడా? చెప్పండి. మరి ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు పలికమంటే ఇక్కడ ఈ పలికితే ఎలాగ? ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళని ఇశ్రాయేలు ప్రజల్లో 6 ప్రత్యేకపరిచారు. వీళ్ళు ఏ పర్వతం? గెరాజీ పర్వతం మీద ఉండమన్నారు. ఇప్పుడు ఈ గెరాజీము వారు పలికారా ఈ మాటలు? ఏ బాలు వారు పలికారా? ఇప్పుడు చెప్పండి. గెరాజీము వాళ్ళు పలికారు. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ వారు సరిచేయబడాలి. అదే ఆశీర్వాదము, అదే దీవెన, అదే ఆశీర్వాదకరమైనది. ఒక వ్యక్తిని సరిచేయటమే ఆశీర్వాదం. అంతేగాని బుడబొక్కలోలాగా డమ్మా కొడుతామనేది, అయ్యా నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు అని చెప్పటంలో అది ఆశీర్వాదము కాదు. చెడుతనాన్ని విసర్జించటమే ఆశీర్వాదం. పాపము నీ చేతిలో నుండుట చూచి దానిని చెప్పండి విడిచిన ఎడల. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏముందంట? మీలో దాచినటువంటి విగ్రహమనే కానీ, శిల్పి చేతిలో మలచినటువంటి విగ్రహమనే కానీ, పోత విగ్రహమనే కానీ చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా, ఇప్పుడు వీళ్ళు ఎవరో ఏ బాలోళ్ళు ఏమంటున్నారు? తదాస్తు ఆమేన్ అంటున్నారు. ఆమేన్ అంటే ఏంటి? జరుగునుగాక. ఇప్పుడు ఏమండి గెరాజీము వాళ్ళు ఏం చెప్పారు? మీరు ఒకవేళ మీరు విగ్రహమును కనుక చేసుకుంటే, మీరు చాటును దాచుకుంటే, మీరు చేతులతో మలచినటువంటి వాటిని చేస్తే మీరేమైపోతారని చెప్పాడు. ఇక్కడ శాపగ్రస్తులు అని చెప్పాడు. శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. ఎవరనాలి? ఏ బాలు వారు అనాలి ఆమేన్. తదాస్తు. చూడండి, మన జీవితంలో దేవుడు మనల్ని సరిచేయడానికి ఏమండి నీ దగ్గర బుక్స్ ఉన్నాయి, నువ్వు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఎంబీఏలో బీటెక్కో ఎంటెక్కో ఏదో టెక్ చేసావు, మరి నీ పిల్లలు చదివించడానికి స్కూల్కి దేనికమ్మా? వారు నీ మీద చదివింది తక్కువ. ఇంటర్మీడియట్కే కాన్వెంట్లో టీచర్ ఇస్తారు, నువ్వు చదివిందేమో బీటెక్ ఎంటెక్, నీ పిల్లలకి అక్కడ బోధించేదేమో ఇంటర్మీడియట్ వాళ్ళు. మరి అక్కడికి ఎందుకు పంపిస్తున్నావు? నీ బిడ్డల్ని ఇంటికాడే నువ్వు చదివించుకోవచ్చు కదా. ఏం కావాలి? ఎవరు కావాలి? ఇప్పుడు టీచర్ కావాలి. టీచర్ కావాలి. నువ్వు దేని పనికొస్తావు? హోంవర్క్ చేయడానికే, చేయించడానికే పనికొస్తావు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి నేర్పించేది ఏంటి? ఏమండి నేర్పించాలి. అందుకని మీరు యోర్దాను దాటిన తర్వాత ఏమండి గెరిజీము కొండ మీద ఒక 6 గోత్రముల వారు, ఏమండి ఇంకెవరంట? ఏబాలు గోత్రం, ఏబాలు పర్వతం మీద 6 గోత్రముల వారు ఉండండి.
ఇక్కడేమో మీరు దేవుని వచనములు పలకండి, అక్కడేమో మీరు శాప వచనములు పలకండి. తదాస్తు అంటమే శాపమంట. వీళ్ళు చెబుతున్నారు ఇక్కడ ఈ కొండ మీద నిలిచి ఏమండి మాట్లాడుతూ ఉన్నారు. వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? ఒకటి, విగ్రహమును మీరు చేయకూడదు, విగ్రహము మీరు దాయకూడదు, విగ్రహ సంబంధించినటువంటి వాటికి మీరు దూరంగా ఉండండి, లేకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు అని దీవిని వచనమే పలుకుతున్నారు. వాళ్ళు శాపం కాదు. నువ్వు ఆలోచన చేసే ఆలోచన చెడ్డదే, నీ ఆలోచన చెడ్డదే. కానీ ఇక్కడ దేవుడిచ్చేది మంచిదే. నీ ఆలోచన ఎలాగుంటుంది? అమ్మో నన్ను తిట్టేశాడండి, తిట్టేస్తా. ఆయన అసలు ఆయన తిట్టమే తిడతామండి. ఏం కావాలి మాకు? ఆశీర్వాదాలే కావాలి. ఆశీర్వాదముల్ మా మీద కుమ్మరించు, ఇది కావాలి మనకి కదా. అసలు దిద్దుబాటు లేకుండా ఆశీర్వాదం ఎలాగొచ్చుద్దమ్మా? దిద్దుబాటుతో ఆశీర్వాదం వచ్చింది. దిద్దుబాటులో ఆశీర్వాదం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉన్నది. అది నీకు ఎలాగుంటుంది? చాలా కష్టముగా అనిపించవచ్చు కొన్నిసార్లు మనకి. అది కొన్నిసార్లు చాలా కష్టం అనిపించవచ్చు. ఇక్కడ ఒకటి ఏం చెప్పారు? విగ్రహారాధన గురించి చెప్పాడు. రెండోది ఏం గురించి చెప్పాడు? ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇంకా ఎలుగెత్తి చెప్పగా ప్రజలందరూ ఆమేననవలెను. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ ఏమన్నాలంట? ప్రజలందరూ ఆమేన్ అనాలట. తల్లినైనను, మరి ఇది మంచిదా కాదా? మంచిదా కాదా? ఆ తల్లిదండ్రులను బయటికి జుట్టు పట్టుకు లాక్కొచ్చి పటా 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 బాతున్నారు అనుకోండి, స్తోత్రాలు 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 అంటే ఎలాగుంటుంది? అందుకనే అక్కడ చెబుతున్నారు. ఏమంటున్నాడు? తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని గెరీజీము వారు చెప్పగా, ఏమండి ఏబాలు వారు ఏమంటున్నారు? తదాస్తు తదాస్తు అంటున్నారు. అంటే ఏంటి? మనం సరి చేయబడాలి. సరి చేయబడితే ఆశీర్వాదాలు, ఇవే ఆశీర్వాదాలు మనకి. దిద్దుబాటే ఆశీర్వాదం, దిద్దుబాటే దీవెన. దేవుని యొక్క సన్నిధిలో చక్కటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు ఆయన. ఇంకేమన్నాడు? 17వ వచనములో తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏమ్మా? తన పొరుగువాని సరిహద్దు రాయి తీసేసి హల్లెలూయా అని కేకలేస్తే సరిపోద్దా? చెప్పండి. ఒక ఆమె అంటే ట్రైన్ ఎక్కిందట, విజయవాడలో ట్రైన్ ఎక్కి తెనాల్లో దిగిందంట. తెనాల్లో దిగి హల్లెలూయా స్తోత్రం అంటుందంట. దేనికమ్మా అంటే, టీసీ వచ్చి పట్టుకోలేదయ్యా, నేను టికెట్ తీసుకోలేదు, హల్లెలూయా అందంట. అదే సరిచేయబడాలి. ఒక వ్యక్తి సరిచేయబడితే ఆశీర్వాదం వస్తుంది. ఒక వ్యక్తి దిద్దుబాటు అయితే ఆశీర్వాదం వస్తుంది. ఇదే గెరీజము కొండ. ఈ గెరీజం అనబడినటువంటి కొండ మీద వీరు దీవెనల వచనలు పలకటం అంటే నువ్వు సరిచేయబడుట, సరిచేయబడాలి. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏమ్మా? గుడ్డివారిని ఏడిపిస్తూ ఉంటారు కొంతమంది. రాత్రికి రాత్రే సరిహద్దురాళ్ళు. ఏమండి? ఈ అద్దెపల్లిలో అంట సరిహద్దురాళ్ళు జరిపే వాళ్ళు ఎక్కువ ఉంటారంట. చాలామంది చెప్పారు నాకు.
ఏమండి సరిహద్దురాళ్ళు జరిపేస్తారండి, నైటే జరుపుతారంటే వీళ్ళు. వాస్తవంగా చెబుతున్నాను నేను. ఒక ఆయన చెప్పాడు నాకు, పొలం దగ్గరండి మా సేనుగడ్డి దగ్గర ఏమని ఒక గజము ఏమని రాళ్ళు తీసుకెళ్ళి అర్ధరాత్రిగాడు ఒక గజం జరిపేశాడంట. వాడు జరిపేస్తే ఈయన తెల్లారిపోద్దని వీళ్ళు చూసుకుంటే గజం తన చేలోకి పెట్టేసాయంట రాళ్ళని. సరే ఇట్టా ఉంది వీడి పని, ఈ 2 రాళ్ళు తవ్వి 3 గజాలు అవతలేసా అంటే వీడు. ఆడి చేలో 3 గజాలు అవతలేస్తే మళ్ళీ వచ్చి వీడు చూసుకుని అప్పుడంటే యథావిధిగా ఎక్కడ సరిహద్దు రాయి ఉందో అక్కడే బాతాడంట వాడు. చూడండి, సరిహద్దు రాళ్ళు నడుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరంట ఏమవుతారని ఉంది ఇక్కడ, శాపగ్రస్తుడు. వాడు దిద్దుకుంటే ఆశీర్వాదానికి కర్త. అదే ఆశీర్వాదం, అదే దీవెన. నీకేమీ అర్థం కాదు. అలాగంటాడండి, ఇలాగంటాడండి. అంటంలో నువ్వు అర్థం చేసుకోవడంలో ఉంది. నీకు వ్యతిరేకత ఉన్నప్పుడు నీకు ఏ వాక్యం చెప్పినా వ్యతిరేకత వచ్చింది. నీకు ప్రేమ ఉన్నప్పుడు, దేవుని సేవకు మీద ప్రేమ ఉన్నప్పుడు ఏ వాక్యం విన్నా నీకు ప్రేమగా తీసుకుంటావు. మన సీడీలన్నీ ఉన్నాయి మన యూట్యూబ్లో. నీకు వ్యతిరేకంగా ఏ వాక్యానికి నువ్వు వ్యతిరేకించావో, నీకు విధేయత చూపిన తర్వాత, నువ్వు విధేయుడు అయిన తర్వాత, నువ్వు విధేయురాలు అయిన తర్వాత ఆ యూట్యూబ్లో వాక్యము అదే వాక్యాన్ని పెట్టినప్పుడు వాక్యం మారద్దా? యూట్యూబ్లో నుంచి మళ్ళీ బయటికి రాగానే వాక్యం మారద్దు. ఏం మారింది? నీ మనసు మారింది. నువ్వు ఇప్పుడు సరి చేయబడ్డావు, అప్పుడు సరి చేయబడలేదు. అదే తేడా, అంతకు మించి ఏమీ దాంట్లో ఉండదు. నీకు ఏ వాక్యమైతే వ్యతిరేకత అనిపించిందో, ఏ వాక్యమైతే నీకు కష్టం అనిపించిందో, ఏ వాక్యమైతే నీకు నష్టంగా అనిపించిందో, అదే వాక్యానికి నువ్వు విధేయత చూపిన తర్వాత ఈయన వాక్యం నీ హృదయానికి ఆత్మకి కూడా మేలు జరుగుద్ది. అది నాకు తెలుసు. ఇంకేమంటున్నాడు? పరదేశికే కానీ, తండ్రి లేని వానికే కానీ, విధవరాండ్రకే కానీ, విధవరాలకే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. ఏ ఆశీర్వాదాలు! ఇవే ఆశీర్వాదాలు. మనం సరి చేయబడితే ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ చేయకుండా ఉంటే ఆశీర్వాదం మీద ఆశీర్వాదం దిగుద్ది, దీవెని మీద దీవెని దిగుద్ది. ఓ ఇశ్రాయేలు దీవించునుగాక, ఇశ్రాయేలు ఆశీర్వదించునుగాక, మీకు బాగా పొలాలు ఇచ్చునుగాక, మీకు బాగా పంటలు ఇచ్చు. అలాగే మాట్లాడారు ఇక్కడ? చెప్పండి, అలాగే మాట్లాడారా? గెరేజిం వాళ్ళు మాట్లాడలా? ఏం మాట్లాడుతున్నారు? పరదేశికే కానీ, విధవరాలకే కానీ, తండ్రి లేని వానికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. ఎవరమ్మా ఈ లిస్టులో ఉంది? ఎవరు? పరదేశి అంటే దిక్కు లేనటువంటి వారు, తమ కానటువంటి ఊరి వారు. లేకపోతే తర్వాత ఇంకోటి తండ్రి లేని వానికే కానీ, తల్లిదండ్రులు లేని వారి జోలికి వెళ్ళొద్దు దయచేసి, అది నీకు శాపంగా మారద్ది. తల్లిదండ్రులు లేనటువంటి వారి పక్షమని ఎవరుండి యాజ్యం ఆడతాడు చెప్పండి? ఎవరు? దేవుడి యాజ్యం ఆడతాడట. మూడోది ఏమంటున్నాడు? విధవరాలికే కానీ న్యాయము తప్పి విధవరాలికే కానీ. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా అత్తగారంటే చాలా మంట మండేది నాకు. ఎవరి మీదకి వెళ్తాం? అత్తలే కదా, తేలిగ్గా ఉంది. భార్య మీద భార్య అని ఏమనలేరు, అత్తల మీదకి వెళ్తారు వీళ్ళు. అది ఇది అని.
అలాగే వెళ్ళిన తర్వాత వాక్యం విని మారు మనసు పొందిన తర్వాత ఏమండి ఆమెని క్షమాపణ అడిగి, అమ్మా నీ బిడ్డలకు తండ్రి తర్వాత తండ్రిగా ఉండి నేను చాలా ఆదరించాల్సినటువంటి వాడిని ఆదరించగా నిన్ను బాధ పెట్టాను, దయచేసి నన్ను క్షమించండి అని క్షమాపణ లెటర్ రాశాను. ఎందుకు దీవెన వస్తాయి, ఎందుకు ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? సరి చేయబడితే ఆశీర్వాదం వచ్చుది, అదే దీవెన, అదే ఆశీర్వాదం. సరి చేయబడకుండా ఏదో పడుబొక్కలోడు పెరిగి ఏమండి ఏదో పడుబొక్కలోడు చెప్పినట్లుగా చెప్పేసి వెళ్ళిపోతే అది నీ జీవితానికి, నీ బ్రతుకు కూడా అది ఆశీర్వాదకరంగా మారదు. నీ చెవికేదో ఇంటానికి సొంపుగా ఉండొచ్చు, కానీ నీ బ్రతుక్కి న్యాయం చేయలేదు. నేను ఒక గ్రామం వెళ్ళాను. ఒక గ్రామం వెళితే ఏమని ఒక సేవకుని యొక్క కుమారుడు చెబుతున్నాడు. ఏమనో తెలుసా? అయ్యా, మా గృహంలోనికి పెద్ద పెద్ద సేవకులు వచ్చారండి. ఎంత పెద్ద పెద్ద సేవకులంటే చెప్పలేనంత పెద్ద సేవకులు వచ్చారు. ఇదిగోనండి ఈ గదే వారికి ఇచ్చాను. నేను ఆ గదిలో కూర్చున్నాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇదిగోనండి ఈ గదేనండి, వారు వచ్చారు. ఎంతో మంచి మంచి భోజనం పెట్టాను, ఎంతో మంచి మంచి కానుకలు ఇచ్చాను, కానీ ఎవడు నన్ను దిద్దలేదు, ఎవడు నన్ను సరి చేయలేదు, ఎవడు నన్ను బాగు చేయలేదు. నా బిడ్డ చచ్చిపోవడానికి కారణం ఈ సేవకులందరండి అని బోరుని ఏడుస్తున్నాడు. ఏం చేయలేదు చెప్పండి? ఆయన ఇచ్చిన మనీకి, ఆయన పెట్టిన భోజనానికి ఏమైపోయారంట? ఏమండి వాక్యము తిరగేసి బోర్లేసి చెప్పారు. ఏమైపోయింది? నిండు యవనస్తురాలు చనిపోయింది సూసైడ్ చేసుకుని. నీకేం కావాలి ఇప్పుడు? దిద్దుబాటు కావాలి. దిద్దుబాటు మన జీవితానికి, మన బ్రతుకులకి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుందని నువ్వు గమనించాలి. లేకపోతే ఏమవుద్దు? లోపల పుండు లోపలే ఉంటే ఏమండి బయటికి నీకేదో ఉపశమనానికి ఏదోటి ఇస్తే ఆ పుండు ఏమవుద్ది? పెరిగి పెరిగి పగిలి ఏమండి హఠాత్తుగా మనం చనిపోతామండి. అందుకనే ఘాటు పెట్టి పుండును తీసి బయట పాడేయాలి. అది మన ప్రసంగం. ఇది చాలామందికి మింగుడు పడినటువంటి పరిస్థితి అయితే అవ్వచ్చుగా, నేను రాజీ పడకూడదు. నేను రాజీ పడితే మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని పోలేను. నేను మీకు కష్టం అనిపించవచ్చు, మీకు శ్రమ అనిపించవచ్చు, మీకు బాధ అనిపించవచ్చు. ఏమండి ఇంజెక్షన్ చేస్తుంటే చాలా బాధ, హోమియో గుళికలు ఇస్తే చాలా మధురంగా ఉంటుంది. కాబట్టి ఇంజెక్షన్ అంటే చాలామందికి బాధ, కటింగ్ అంటే చాలా బాధ. కానీ కటింగ్ చాలా అవసరం. ఒక ఆయన అంటున్నాడు, ఏమండి నా భర్తకి క్యాన్సర్, ఏమండి క్యాన్సర్ అదొక చిన్న గిడ్డగా మెరింది, దాన్ని ఆరంభంలోనే నేను చూపించలేదు. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాం, దానికి నేను సర్జరీ చేపించి దాన్ని బాగు చేపించాను, కానీ క్రింద ఆ ఉన్నటువంటి చిన్న గడ్డని మేము చూపించలేదు. అది ఏదో అనుకున్నామండి. అదేమయ్యింది? ఫస్ట్ స్టేజ్ దాటిపోయింది, సెకండ్ స్టేజ్ దాటిపోయింది, థర్డ్ స్టేజ్ దాటిపోయింది. తర్వాత మరలా సంవత్సరానికి ఆసుపత్రికి వెళితే అది పాకి ఒక గడ్డలో 4 గడ్డలై మొత్తం కోసేసి ఆ కండంతా బయట పారేస్తే ఇప్పుడు కిమో పెట్టి, ఐ పెట్టి, ఈ పెట్టి, అన్నీ పెట్టి డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఇక మా వల్ల కాదు, నీకు చేయాల్సిందంతా చేసేసాం, అయిపోయింది. నీకు చేయాల్సిందంతా చేసేసాం, ఇక మా వల్ల కాదు, ఇక నీకిక మెడిసిన్ లేదు, బ్రతికిన నాళ్ళు బ్రతుకు అని వదిలేశారు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆరంభంలోనే దిద్దుబాటు నీకు ఎంత మేలో తెలుసా? మన బ్రతుకులకి ఎంత మేలో తెలుసా?
ఎందుకు కష్టం వస్తుంది మనకి? కష్టం ఎందుకు కలగాలి మనకి? మన జీవితంలో ఏదైనా ఉంటే సరి చేసుకుంటాము, వాక్యములో లేకపోతే నాది కాదని మెదలకుండా కూర్చోవాలి. రోడ్డు పోయేవాడిని ఎవడో తిట్టుకుంటున్నాడు, నువ్వు ఆ తిన్నగా వెళ్తున్నావు, అయ్ నన్నే తిట్టావంటే ఎలాగో? ఎవరో తిట్టుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీదైతే నువ్వు తీసుకుంటే నువ్వు చాలా ధన్యుడు, చాలా ధన్యురాలు. కానీ దాన్ని వ్యతిరేకించకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెబుతున్నాడు, మోషేతో దేవుడు చెబుతున్నాడు, మోషే నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతోనూ యెహోషువతో ఈ మాటలు చెప్పు. 6 గోత్రముల వారు గెరేజిము కొండ మీదకి వెళ్ళాలి, 6 గోత్రముల వారు ఎబాలు కొండ మీదకి వెళ్ళాలి, 6 గెరేజిము కొండ మీద దీవెని వచనాలు పలకాలి, 6 శాప వచనాలు పలకాలి. వీళ్ళు పలికింది ఏంటి? ఆమెన్ అంటమే పలకటం, తదాస్తు వారు చెప్పిన దానికి. దీవెని వచనాలు ఇక్కడ ఏమన్నా కనబడుతున్నాయా మనకి? అవి దిద్దుబాటే దీవెన, దిద్దుబాటే ఆశీర్వాదం. దిద్దుకుంటే మనము మన జీవితానికి ఎంతో మేలు చేసి పరలోక రాజ్యానికి సమీపంగా ఉంచుద్ది. అది ఏ నొప్పి లేకుండా, నీకు ఏ నొప్పి లేకుండా ప్రసంగం వచ్చిందనుకోండి, నువ్వు పాడైపోతావు. నొప్పి కలగాలి, దిద్దుబాటు రావాలి. నాకు దిద్దుబాటులో ఆశీర్వాదం ఉంది, దిద్దుబాటులో దీవెన ఉన్నది, దిద్దుబాటులో దేవుని యొక్క కృపలతో నిండి ఉన్నాయి అన్నమాట. అందుకని అంటున్నాడు, ఏమండి ఈ పరదేశికే కానీ, తండ్రి లేని వానికే కానీ, విధవరాలకే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. మరి ఇది మంచిదా? చెప్పండి, మంచిదా? మీరు ఇలాగ చేయకండి అని చెబుతున్నాడు ఇక్కడ. మీరు చేస్తే శాపగ్రస్తులు అవుతారని చెబుతున్నాడు ఇక్కడ. మీరు చేయకపోతే మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడతారు అని చెబుతున్నాడు ఇక్కడ. 20వ వచనములు అంటాడు, తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోక విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. ఎవరండి వీళ్ళు? తన తండ్రి భార్యతో శయనించువాడు. చాలా నోర్మయండి, ఇది ఎక్కడ జరుగుద్ది? ఎక్కడ జరిగింది బైబిల్లో చెప్పగలరా? రూబేను ఎవరళ్ళు? ఏమండి ఈ రూబేను తన తండ్రి అయినటువంటి భార్యలతో పాపములో జీవించాడు. ఇలాంటి వాళ్ళని నేను లోకములో కూడా చాలా మందిని ఎరుగుదును. పిన్నములతో పాపం చేసేటువంటి వారు. ఏమండి లేరా? మీ సమాజంలోనే ఎంతమంది ఉన్నారు? అలాంటి వారు శాపగ్రస్తులు అవుతారని దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉన్నది. ఇంకేమంటున్నాడు? 21 అంటున్నాడు, ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. బా లేరా? నా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అన్ని పాపములు ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా ఇంకా ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అంటే, ఇక నేను చెప్పలేనండి అంటున్నాడు. ఇక నేను చెప్పలేనండి, దాన్ని నేను చెప్పలేనండి అన్నాడు. ఏ జంతువులతో పాపం చేసావు కదా అని అడిగాను. నువ్వు జంతువులతో పాపం చేసావు కదా? అవునండి. పశువుల దగ్గరికి వెళ్ళి, ఏమండి పశువుల దగ్గరికి వెళ్ళి వాటిని కాస్తూ వాటితో నేను పాపములో జీవించాను.
చెప్పకపోతే ఎక్కడ తెలుస్తాయి నీకు ఇవన్నీ? నువ్వు నరకానికి ఆగుతూ అయిపోతావు కదా. అందుకనే నీకు ఆశీర్వాదం రావాలంటే ఈ ఆశీర్వాదం అనే కొండ, గెరేజీం అనేటువంటి కొండ మీద, ఈ పులిపీఠం మీద చెప్పాలి, నువ్వు సరి చేయబడాలి. అవే కదా కోళ్లతో, కుక్కలతో, పందులతో, స్త్రీలు సైతం వచ్చి ఎంతోమంది ఒప్పుకునేటువంటి వారు ఉన్నారు. జంతువులతో బైబిల్ ఏం చెప్పింది? అలాంటి వారిని రాళ్ళు రివ్వి చావగొట్టవలెను అని అంద వాక్యం. దేవుడు కృపామయుడు. నువ్వు ఆశీర్వాదం పొందటానికి, నువ్వు దీవెన పొందటానికి, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నిన్ను కడిగేటువంటిది కోనేరు, బతస్థానబడినటువంటి కోనేరు ఇది. ఈ కోనేటిలో నిన్ను నువ్వు కడుక్కోవాలి.